హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ సమక్షంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ జరుగుతుందని, అదేవిధంగా సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్లో స్టార్చ్ ఫామ్ అవ్వడానికి సన్లైట్ యొక్క అవసరం ఉంటుందనేటటువంటి విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇందులో క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్లో క్లోరోఫిల్ రోల్ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్ పత్రహరితము మరియు కిరణజన్య సంయోగ క్రియకు గల సంబంధాన్ని గురించి తెలుసుకుంటాం. జాన్ ఇంజన్హౌస్ he wanted to know more about photosynthesis. జాన్ ఇంజన్హౌస్ ఫోటోసింథసిస్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాలను చేయడం జరిగింది. ఫైనలీ he proposed that the green parts of the plants ప్లాంట్లో ఉన్నటువంటి గ్రీన్ పార్ట్స్లో మాత్రమే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన తన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలపడం జరిగింది. సో హీ ప్రపోజ్డ్ దట్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఓన్లీ క్యారీడ్ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. నెక్స్ట్, ఓకే, ఇక్కడ బాగానే ఉంది. గ్రీన్ పార్ట్స్ లో మాత్రమే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇంజన్హౌస్ చెప్పడం జరిగింది. ఓకే, వాట్ అబౌట్ ద ప్లాంట్స్ కంటే డిఫరెంట్ కలర్డ్ లీవ్స్. ద ప్లాంట్ హ్యావింగ్ డిఫరెంట్ కలర్డ్ లీవ్స్. సో గ్రీన్ కలరే కాకుండా కొన్ని ప్లాంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అదర్ కలర్స్ లో కూడా లీవ్స్ ఉంటాయి. సో ఈ లీవ్స్ లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా? అండ్ ఆల్సో సమ్ ప్లాంట్స్ ఇనిషియల్ స్టేజెస్ ద లీవ్స్ ఆర్ ఇన్ దట్ రెడ్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. సో జనరల్ గా మనకు ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని ప్లాంట్స్ లో రెడ్ కలర్ లీవ్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. దట్ రెడ్ కలర్ లీవ్స్ ఆర్ టర్న్డ్ ఇంటూ గ్రీన్ కలర్. సో ఈ రెడ్ కలర్ లీవ్స్ ఎందుకు ఇమీడియట్ గా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతాయి? సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ గ్రీన్ కలర్? నెక్స్ట్, సమ్ టైమ్స్ ద ప్లాంట్స్ హ్యావింగ్ yellow color and red color plants or red color leaves are also having some plants. So that type of plants are also they carried photosynthesis or not. And also some of the birds, generally some of the animals, the birds especially, they are in green in color, but these green color animals are also they did or they are performing photosynthesis or not అనేటటువంటి విషయాలను గురించి, జరుగుతాయా లేదా అనేటటువంటి విషయాల గురించి సైంటిస్టులు చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. సో హీ గాట్ సచ్ టైప్ ఆఫ్ డౌట్స్. ఏ విధంగా డౌట్స్ వచ్చే వాళ్ళకి? కలర్ గా ఉన్నటువంటి లీవ్స్ లో ఫోటోసింథసిస్ జరుగుతుందా? కొన్ని లీవ్స్ మనకు ఇనిషియల్ స్టేజ్ లో అంటే గ్రోయింగ్ స్టేజ్ లో రెడ్ కలర్ లో ఉంటాయి, తర్వాత నిదానంగా అవి గ్రీన్ కలర్ లోకి మారడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్లాంట్స్ ఎల్లో కలర్ లోను రెడ్ కలర్ లోను ఉంటాయి. ఈ ఎల్లో కలర్ రెడ్ కలర్ రెండు ప్లాంట్స్ లోను మనకు ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా అనేటటువంటి అన్ని విషయాన్ని, తర్వాత కొన్ని రకాలైనటువంటి అనిమల్స్ లో ఎస్పెషల్లీ బర్డ్స్ లో కూడా కొన్ని గ్రీన్ కలర్ ఉంటాయి. ఈ బర్డ్స్ లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎందుకు జరగదు అనేటటువంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ ని సైంటిస్టులు ప్రూవ్ చేయడానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాలను చేయవలసి ఉంది. సో అప్ టు 4 decades. సో హీ ప్రపోజ్డ్ దట్ ఇంజన్హౌస్ ప్రపోజ్ చేసిన తర్వాత అప్ టు 40 years, 4 decades మీన్స్ 40 years వరకు కూడా ఆల్ ద సైంటిస్ట్ ఆర్ బిలీవ్డ్ టు బి దట్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు. సో గ్రీన్ పార్ట్స్ లో మాత్రమే ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని
అందరు సైంటిస్టులు యాక్సెప్ట్ చేయగలిగారు. సో ఆఫ్టర్ 4 decades, ఆఫ్టర్ 40 years ఆఫ్ దిస్ experiment of this pigeon house, another two scientists in the year 1817, two scientists Pelletier and Cavendish అనేటటువంటి సైంటిస్టులు ఇద్దరు గ్రీన్ పార్ట్స్లో నుంచి ఒక వర్ణదాన్ని ఐసోలేట్ చేయగలిగారు. సే ద టూ సైంటిస్ట్ Pelletier and Cavendish both are isolated the green color pigment which is present in the plants. Plants లో ఉన్నటువంటి green color pigment ని isolate చేయగలిగారు. So after isolation of this green color pigment, the green color pigment are named it as chlorophyll. ఆ కనుక్కున్నటువంటి గ్రీన్ కలర్ పిగ్మెంట్ కి క్లోరోఫిల్, పత్రహరితము అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. సో Pelletier and Cavendish identified that the chlorophyll pigment which is present in the green part of the plants. So after naming of this chlorophyll, some other pigments are also identified in addition to this chlorophyll. Chlorophyll తో పాటు మరికొన్ని colored pigments are also identified in the plant parts. After that he find out the function of other pigments are also. So chlorophyll తో పాటు కాకుండా chlorophyll తో కూడా మరికొన్ని పిగ్మెంట్స్ ఉంటాయనేటటువంటి విషయాన్ని కూడా దీస్ Pelletier and Cavendish సైంటిస్టులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా వాటి యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయానికి కూడా ఐడెంటిఫై చేయగలిగారు. సో క్లోరోఫిల్తో పాటు ద అదర్ పిగ్మెంట్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్ పార్ట్స్, అంటే అదర్ కలర్ పిగ్మెంట్స్ ఏముంటాయి, జనరల్గా జాంతోఫిల్స్ ఉంటాయి, కెరోటినాయిడ్స్ ఉంటాయి. సో కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్, దీస్ ఆర్ కలర్డ్ పిగ్మెంట్స్, yellow color and brown color pigments present in the plant parts. So what is the role of these plant pigments other than chlorophyll? So chlorophyll తో పాటు ఈ పిగ్మెంట్స్ కి ఏమేమి ఫంక్షన్ ఉంటాయంటే, these pigments are also absorbs light energy from the sun. సో సన్ నుంచి లైట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని వాటిని క్లోరోఫిల్ కి అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ బోత్ ఆర్ కంబైన్డ్ టుగెదర్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో అదేవిధంగా క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలిగారు. నెక్స్ట్, దీస్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఆర్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ దీనితో పాటు ఉన్నటువంటి అదర్ కలర్డ్ పిగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? అగైన్ ద సైంటిస్ట్ గాట్ అనదర్ క్వశ్చన్, వేర్ దిస్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ఆర్ ప్రజెంట్. సో ఈ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? వేర్ దీస్ chlorophylls are present. So after discovery of this chlorophyll, later 6 decades, which means 60 years, up to 60 years వరకు, after identification of that chlorophyll, 60 years వరకు క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి గ్రీన్ పార్ట్స్లో ఉంటాయి. ఈ గ్రీన్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మొత్తానికి మన క్లోరోఫిల్స్ అనేటటువంటి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరిగింది. సో ఫైనలీ ఇన్ ద ఇయర్ 1883, అనదర్ సైంటిస్ట్ జూలియస్ వాన్ సాచ్ అనేటటువంటి సైంటిస్ట్, the chlorophyll pigments are not spread throughout the green parts of the plants. They are situated or they are present in the one particular cell organelle, that is chloroplast.
సో ఈ జూలియస్ వాన్ సాచ్ అనేటటువంటి సైంటిస్ట్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ప్లాంట్ మొత్తంలో గ్రీన్ పార్ట్స్లో మొత్తము స్ప్రెడ్ అయి ఉండవు. దట్ గ్రీన్ పిగ్మెంట్స్, దట్ క్లోరోఫిల్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ inside the cell. Inside the cell, one particular organelle is there. That organelle which named it as chloroplast. So సెల్ లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ అనేటటువంటి సెల్ ఆర్గనెల్లో క్లోరోఫిల్ ఉంటుందనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దిస్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. Where these chloroplasts are present? Generally, the chloroplasts are present in the green parts of the plant, especially in the leaves. మన chloroplast అంటేనే గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ జనరల్గా మనకు గ్రీన్ కలర్ పార్ట్స్ లో ఉంటాయని మనకు తెలుసు. సో వాట్ ఆర్ ద గ్రీన్ కలర్ పార్ట్స్ విచ్ ఇస్ present in the plants? Leaves. Now let us see that TS of leaf, transverse section of leaf. When we are observing that TS of leaf, we have observed different types of structures in that anatomy of that leaf. In that leaf, one layer above all the layers, that is known as cuticle. Cuticle, తెలుగులో దాన్ని అవబాసిని అంటాం. సో below the cuticle, upper epidermis. సో క్యూటికల్ కింద ఎపిడర్మిస్, బాహ్య చర్మం అంటాం. సో దిస్ ఇస్ ఎపిడర్మిస్. సో బిలో ద ఎపిడర్మిస్ generally some long cells are present, that is commonly called as palisade cells or palisade parenchyma. This palisade parenchyma which is in that, the cells present in that palisade parenchyma which is in the long, and it is systematically arranged, it is compactly arranged cells are observed in this. In addition to this, below the palisade parenchyma some other cells are present in that is commonly called as spongy parenchyma or spongy cells. So below the spongy cells another layer of this epidermis is present. This is commonly called as inner epidermis. The upper epidermis, this is inner epidermis. Inner epidermis. So this is palisade cells, palisade parenchyma. దీన్ని palisade parenchyma అంటాం, దీన్ని spongy parenchyma అంటాం. Spongy parenchyma. This is lower epidermis. So here again lower epidermis is present. So here one hole like structure is present in that. This is stomata. As we know that the gaseous exchange takes place through this stomata, patra randralu. So these stomatas are guarded by two types of one cells, that is known as guard cells. సో ఈ గార్డ్ సెల్స్ అనేటటువంటివి స్టొమాటా ఓపెన్ అవ్వాలా క్లోజ్ అవ్వాలా అనేటటువంటి విషయాన్ని గురించి మనకు ఓపెన్ అవ్వాలా క్లోజ్ అవ్వాలా అనేటువంటి కంట్రోల్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎయిర్ క్యావిటీ. అండ్ మిడిల్ ఆఫ్ ద లీఫ్ we are observing that vascular bundles, that is xylem and phloem, are also present inside the middle of the leaf. So the xylem is responsible for transporting of water, the phloem is responsible for storing of food material or transporting of food material. So xylem and phloem also present. So these are the major parts which is observed in that anatomy of that leaves. So in that the chloroplasts are present inside the
palisades parenchyma, palisade parenchyma and స్పాంజీ ప్యారెన్కైమా. మనకు ఈ క్లోరోప్లాస్ట్ అనేటటువంటివి స్పాంజీ ప్యారెన్కైమా తర్వాత పాలిసైడ్ ప్యారెన్కైమా రెండిట్లోనూ స్తంభ కణజాలము స్పంజి కణజాలం అంటాం. సో ఇక్కడ ఇవి స్తంభాల్లాగా ఉన్నాయి కాబట్టి వాటిని స్తంభ కణజాలము అంటున్నాం. సో ఇవి మనకు రౌండ్గా స్పాంజెస్ లాగా ఉన్నాయి కాబట్టి వీటిని స్పంజి కణజాలం అంటున్నాం. సో పాలిసైడ్ parenchyma and spongy parenchyma. In addition to this, chloroplasts are also present in the guard cells of these stomatas. So stomatas ki guard చేసేటటువంటి guard cells లో కూడా మనకు chloroplasts అనేటటువంటివి ఉంటాయనేటటువంటి తెలిసింది. So generally the chloroplasts are varies from cell to cell. సో ఈ క్లోరోప్లాస్ట్ నంబర్ అనేటటువంటిది సెల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్లీ 40 to 100 chloroplasts are present in that cells. So inside the leaf more number of chloroplasts are observed in that palisade parenchyma. Chloroplast is present. Spongy parenchyma is in this chloroplasts are also present. In addition to this, guard cells are also present in this chloroplast. So these are the anatomy of that structure. So generally these palisade parenchyma and spongy parenchyma, these commonly we call it as ground tissue. So in this ground tissue and guard cells, they are having more number of chloroplasts are present. So మనకు క్లోరోప్లాస్ట్ అనేటటువంటివి ఎక్కువగా మనకు ఈ గ్రౌండ్ టిష్యూస్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా గాడ్ సెల్స్ లో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనము ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే జాన్ ఇంజన్ హౌస్ ఫోటోసింథసిస్ గురించి తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేశాడు. ఫైనల్గా గ్రీన్ పార్ట్స్లో మాత్రమే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుందని ఐడెంటిఫై చేశాడు. అప్ టు 40 years వరకు అదే అందరు సైంటిస్టులు యాక్సెప్ట్ చేశారు. తర్వాత పెలిటియర్ అండ్ క్యావెంట్యూ అనేటటువంటి సైంటిస్టులు 1817లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఐడెంటిఫై చేశారు. క్లోరోఫిల్తో పాటుగా మరికొన్ని పిగ్మెంట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటి ఫంక్షన్స్ కూడా తెలుసుకోగలిగారు. సో అవి సన్లైట్ నుంచి లైట్ని తీసుకొని అవి క్లోరోఫిల్కి అందిస్తాయని, క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని ఐడెంటిఫై చేయగలిగారు. తర్వాత ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి క్లోరోప్లాస్ట్ అనేటటువంటి సెల్ ఆర్గనెల్లో ఉంటాయని జాన్ వాన్ సాచ్ అనేటటువంటి సైంటిస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1883లో. అదేవిధంగా ఈ క్లోరోప్లాస్ట్ సెల్స్ గ్రౌండ్ టిష్యూ అయినటువంటి పాలిసైడ్ పారెన్కైమా, స్పాంజీ పారెన్కైమాలో ఎక్కువగా ఉంటాయని, సో వీటిలో ఈ క్లోరోప్లాస్ట్ లోపల మన క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ క్లోరోఫిల్స్ లైట్ ఎనర్జీని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి సైంటిస్టులు తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.